అందరికీ నమస్కారం. విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలాయి. ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది బుడమేరు వరద బాబు గారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే. చంద్రబాబు నాయుడు గారికి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూశారు, బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లో మరొక పక్కన విరాళాల వరద వందల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి. మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు, ఒకసారి పడవ ఎక్కారు, ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా, ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఒక పక్కనేమో ఆయనకి ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది, రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరద వచ్చింది. అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడమేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాఖత్ అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే. నగర ప్రజలనేమో బుడమేరు ముంచెత్తి కష్టాలు కన్నీళ్లు వేల కోట్ల నష్టమేమో నగర ప్రజలకు మిగిలించింది బుడమేరు. కానీ ఇదే బుడమేరు చంద్రబాబు గారితో మిలాఖత్ అయిపోయి చంద్రబాబు గారికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది. బుడమేరుకి ఏమన్నా కొద్దిగా మనసు ఉందా? న్యాయం ఉందా? విజయవాడ వరద సహాయంలో అంతులేని అవినీతి జరిగింది. మీరు చూస్తే వీళ్ళంట టెంపరీ అకామిడేషన్కి 1,40,00,000 ఖర్చు చేశారంట. టెంపరీ అకామిడేషన్ అసలు పునరావాస కేంద్రాలే లేవు కదా, ఎవరికి ఇచ్చారు టెంపరీ అకామిడేషను? 1,40,00,000 దేనికి ఖర్చు చేశారు? సమాధానం చెప్పండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? వీళ్ళు ఇక్కడ ఉన్నది సరిగ్గా వారం రోజులు లేరు. ఫుడ్ కోసం అంట, ఆహారం అందించడం కోసం అంట 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. సుబ్బుగారు ఎంత? 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట విజయవాడ నగరంలో. వరద బాధితుల కోసం 368 కోట్లు అంట. బాధితులకు నష్టపరిహారమే 200 కోట్లు ఇవ్వలేదు కదా. ఫుడ్ అని పందికొక్కుల్లాగా ఏం మెక్కారయ్యా 368 కోట్లు? ఎంత ఇచ్చారండి? ఇక్కడ ఎంత ఇచ్చారు నష్టపరిహారం? 200 కోట్లు కూడా ఇవ్వలేదు కదా. కానీ ఫుడ్కు మాత్రం 368 కోట్లు. ఏ పందికొక్కులు తిన్నాయి ఈ డబ్బులు? చెప్పాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే విజయవాడ నగరంలో వరద ముంపు బాధితులందరికీ ఆహారం అమ్మవారు ఇచ్చారు. లక్షల పొట్లాలు ఇచ్చింది ఎవరు? అమ్మవారు ఇచ్చారు. ఏలూరు నుంచి ద్వారకా తిరుమల నుంచి వెంకన్న స్వామి ఇచ్చారు. సింహాచలం నుంచి భోజనం వచ్చింది. ఆ విషయం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే కదా చెప్పారు. ప్రెస్కు కూడా ప్రకటన ఇచ్చారు కదా. మరి భోజనాలన్నీ దేవుళ్ళు పెడితే విజయవాడ నగర ప్రజలకి 368 కోట్ల రూపాయలు ఆహారం కోసం, ఫుడ్ ప్యాకెట్స్ కోసం, ఫుడ్ కోసం 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఏ పందికొక్కులు మెక్కిని ఈ 368 కోట్లు
మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఇంకా పెద్ద విషయం ఏంటి తెలుసా? మంచినీళ్ళ కోసం అంట 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. ఎంత? 26 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. మరి 26 కోట్ల రూపాయలతో ఒక్కొక్క వాటర్ బాటిలు 18 రూపాయలకో 20 రూపాయలకో కొన్నా కూడా ఎన్ని వస్తాయి? దాదాపు మరి 1.5 వాటర్ బాటిల్స్ పైనే వస్తాయి. మీరే చెప్పారు 6 లక్షల మంది వరద ముంపులో ఉన్నారని. మరి 1.5 వాటర్ బాటిల్ అంటే 1.5 వాటర్ బాటిల్ అంటే మరి 10 రోజులకి మీరు ఇచ్చిన ఉన్నది వారమే అయినా కూడా 10 రోజులకు లెక్కేసినా 60 లక్షలు అవుతాయి. కానీ మీరెన్ని 1.5 పైన వచ్చే దాంట్లో మీరు ఎంత కొట్టేశారు? 26 కోట్ల రూపాయలు మంచినీళ్ళు అంట. ప్రజలు చూశారుగా, మంచినీళ్ళు ఇస్తే జాలని రోడ్ల మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు విరాళం ఇస్తే కొంతమంది కళ్ళు లేని కబోదులు కనబడతల్లా. చెప్పాలి మీరు కూడా, కళ్ళు లేని కబోదులు కనబడతల్లా. వాళ్ళు 1 కోటి రూపాయలు విరాళం ఇస్తే మొదటి విడత ఇచ్చింది ఏంటి? వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు ఇచ్చారు. జనం అవే కదా మా దగ్గర నుంచి తీసుకున్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.